నమస్తే. రీసెంట్ అమెరికాలో రీసెంట్‌గా జరిగినటువంటి చర్చ్ ఫైరింగ్స్, చర్చ్‌లోకెళ్ళి కాల్చటం. ఇప్పుడు మనకి ప్రపంచంలో టెర్రరిజం అనేది ముస్లిమ్స్ సంబంధించినటువంటి దేశాల్లో కొన్ని పుట్టుకొచ్చాయి. మతం పేరుతోటి టెర్రరిజం పుట్టుకొచ్చింది. ముస్లిమ్స్‌కి సంబంధించిన కొన్ని దేశాలు లైక్ ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్, ఇరాక్ లాంటివి కానీ, గాజా కానీ, దర్ మెనీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, ముజిబుల్ దాని పక్కన ఉన్న పాకిస్తాన్, ఇట్లాంటివన్నీ కూడా ముస్లిం దేశాలని సెంట్రలైజ్ చేసుకొని వచ్చినటువంటి టెర్రరిజం మన అందరికీ తెలుసు. ఓకే, ఇప్పుడు కొత్తగా అమెరికాలో దిస్ ఈజ్ ఎ న్యూ ట్రెండ్. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ప్రార్థనా మందిరాలు అంటే చర్చిల్లోకి వెళ్ళి కాల్పులు జరుపుతున్నారో వీళ్ళెవరు ఇక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కాదు. ఒక సంస్థలు పెట్టి ఒక ఆర్గనైజ్డ్గా దేశాల్లో అల్లర్లు సృష్టించే వాళ్ళు కాదు. బట్ ఎవరు వీళ్ళు ఇలా చర్చిల మీదకి వచ్చి ఫైరింగ్ చేస్తున్నారంటే సైకోగాళ్ళు వీళ్ళంతా. అమెరికాలో సైకో అంటే వాడికి పిచ్చిలు వేసిద్ది. వాడికి చేతిలో గన్ ఉండేది. ఇక్కడ గన్ లైసెన్స్ చాలా ఈజీగా దొరుకుతాయి అమెరికాలో. గన్ వేసిద్ది, వాడికి పిచ్చిలు వేసిద్ది, వాడికి మెంటల్ క్రాక్ తిరుగుతూ ఉండేది మైండ్లో. వాడికి క్రాక్ అయిపోయి వాడు సడన్గా వెళ్ళి కాల్చి ఓపెన్స్ ద ఫైర్ అండ్ కిల్లింగ్. ఇదే జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్న జరిగింది కూడా లుకింగ్ లైక్ దాట్, అలానే అనిపిస్తుంది నిన్న జరిగింది కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ మిచిగాన్ చర్చ్ షూటింగ్ ఏదైతే జరిగిందో నిన్న ఆదివారం చర్చ్ జరుగుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఇష్యూ ఏంటి? ఈ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ అంతే దాన్ని ఎల్డిఎస్ చర్చ్ అంటారు. ఎల్డిఎస్ చర్చ్ మార్మోన్ అనేటువంటి ఒక చర్చ్లో గ్రాండ్ బ్లాంక్ టౌన్షిప్ అనేటువంటి టౌన్షిప్లో జరుగుతుంది. మిచిగాన్లో చర్చ్ జరుగుతూ ఉంది. మోరోవర్ ఆ చర్చ్లో వీళ్ళందరూ కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేసి చాలా ఎక్కువ మంది టర్న్అవుట్ వచ్చారట అక్కడ. ఎందుకంటే ఆ చర్చ్ స్టార్ట్ చేసిన వ్యక్తి అంతకు ముందు రోజే చనిపోయాడట. చర్చ్ స్టార్ట్ చేసిన వ్యక్తికి 103 సంవత్సరాలు 101 సంవత్సరాలు. ఆ ఓల్డ్ మ్యాన్ 103 ఆ చర్చ్ ప్రారంభించిన వ్యక్తి అంతకు ముందు రోజే చనిపోయాడట. సో ఇంక నెక్స్ట్ డే ఆయన కోసం అని ఆయన చర్చి ఫౌండర్ చనిపోయాడు కాబట్టి నిన్న వీళ్ళందరూ ఉపవాసాలు ఉండి ఫాస్టింగ్ ఉండి కొద్దిగా ఆ చర్చ్లోకి ఎక్కువ మంది టర్న్అవుట్ వచ్చింది. సడన్గా దిస్ మ్యాన్ 40 years old మ్యాన్ థామస్ జాకబ్స్ శాన్ఫోర్డ్ అని ఇతను యుఎస్ మ్యారైన్లో పనిచేశాడు. యుఎస్ మ్యారైన్ ఆర్మీలో పనిచేశాడు. ఇరాక్కి వ్యతిరేకంగా కొట్లాడాడు అమెరికా తరపున. ఇరాక్తో యుద్ధం చేస్తున్నటువంటి మిషన్లో ఇతను ఒక మెంబర్. ఇతను యుఎస్ మ్యారైన్ వెటరన్ అని. అతను సడన్గా 40 సంవత్సరాల వ్యక్తి గన్ పట్టుకున్నాడు. పికప్ ట్రక్ వేసుకొని సర్రన్న చర్చిలోకి వచ్చాడు. టక్కన చర్చిని ఢీకొంటే ఎవరైనా యాక్సిడెంటల్గా గుద్దారనుకొని కొంతమంది బయటికి పరిగెత్తారు. బట్ అతను చాలా తాఫీగా కిందకి దిగి గన్ను పట్టుకొని అక్కడ వచ్చిన వాళ్ళు బెదిరించాడు. ఈ చర్చ్ లోపలికి వెళ్ళాడు. తప్పని పేల్చి పడేశాడు. పేల్స్తే 4 చనిపోయారు. బట్ అదృష్టం కొద్దీ ఆ అమెరికాలో చాలా క్విక్గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. అమెరికాలో అక్కడ వాళ్ళు 1911 ఏదో నంబర్ కాల్ చేస్తారట. ఆ నంబరు వాట్ ఈజ్ దట్ నంబర్? ఏదో నెంబర్ ఉంది. ఓకే, 1911కు ఏదో ఒక నెంబర్కి కాల్ చేస్తారట. ఇప్పుడు మనం 100కి డైల్ చేసినట్టుగా వాళ్ళకి ఏదో నెంబర్ ఉంది. ఆ నంబర్కి డైల్ చేసి 30 సెకండ్స్లో పోలీసులు వచ్చేసారట. వాళ్ళు చాలా క్విక్గా ఉంటారనమాట. జస్ట్ ఇన్ 30 సెకండ్స్ అంటే ఒక్క నిమిషం కూడా కాలేదు. 30 సెకండ్స్లో కాంపౌండ్లోకి వచ్చారట పోలీసులు. అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆ నెంబర్కి డైల్ చేయగానే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత 8 నిమిషాల్లో అతను పార్కింగ్ ఏరియా నుంచి పారిపోతుంటే అక్కడ ఎన్కౌంటర్ చేసి చంపేశారు అతన్ని. జస్ట్ 8 minutesలో అతన్ని చంపేశారు కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేసి. ఓకే, కాబట్టి కొద్దిగా తగ్గించగలిగారు. లేదంటే అతను ఇంకెంతమందిని చంపేవాడు. సో అతను ఎందుకు చంపాడు అంటే దాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అతను అమెరికన్ ఆర్మీలో పనిచేశాడు. ఏమంటారు
మ్యారైన్ టీంలో పనిచేశాడు అతను. ఆ చుట్టుపక్కల జనాలు అంటున్నారు ఇతను చాలా మంచోడు, వాళ్ళ పిల్లలు ఉంటే చాలా మంచోడు, ఫ్యామిలీ మ్యాన్ ఇతను అని చెప్తున్నారట. అతను క్రిమినల్ హిస్టరీ ఏమి లేదు. సడన్గా పిచ్చోడయ్యాడు, మెంటల్ వచ్చేసింది, క్రాక్, గన్ పట్టుకుని వచ్చేసి పేల్చి పడేశాడు. ఇప్పుడు పోలీసులు 2-3 కోణాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇతను ఎందుకు, వై హీ కిల్డ్, ఒకటి మెంటల్ సైకలాజికల్గా దెబ్బతిన్నాడా ఒకటి, రెండోది అతను ఇరాక్ అంటే ఇతను మ్యారైన్లో ఉన్నప్పుడు ఇరాక్కి వ్యతిరేకంగా కొట్లాడాడు ఇతను. రీసెంట్గా ఇంకొక ఇలాంటి ఒక దాడి జరిగింది అదే అమెరికాలో, ఇంకొక చర్చిలో ఎలాంటి దాడి జరిగింది, దాన్ని చేసింది కూడా ఇరాక్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి, అంటే అమెరికా తరపు నుంచి ఇరాక్తో కొట్లాడినటువంటి వ్యక్తి. అంటే ఇతను కూడా ఇరాక్ టీంలోనే ఉన్నాడు, అతను ఇరాక్ టీంలో ఉన్నాడు. కొంపదీసి వీళ్ళు ఏమన్నా అమెరికన్ ఆర్మీలో పనిచేసేటప్పుడు ఇరాక్ వాళ్ళతో ఏమన్నా వీళ్ళు కొమ్మక్కయ్యారని యాంగిల్లో కూడా ఇప్పుడు FBI వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అతన్ని. వాట్ విల్ బి ద మోటివ్ నో బడీ నోస్. బట్ యాజ్ ఆఫ్ నౌ అతను చాలా మంచోడు, ఫ్యామిలీ మ్యాన్, ఎలాంటి హిస్టరీ లేదు, రౌడీ షీట్ కాదు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, ఆర్మీలోనే పనిచేశాడు. సడన్గా గన్ పట్టుకుని వచ్చి కాల్ చేశాడు. అతని కొడుకు ఏదో రోగం ఉందట, ఏదో తీరని రోగం ఉందట కొడుకు, ఒకటే కొడుకు. మేబీ దేవుడు నా కొడుకుని ఇలా పుట్టించిన కోపం మీద వెళ్ళి చర్చను కాల్చాడు, అది తెలియదు అసలు, ఎందుకు అనేది తెలియదు. మోటివ్ ఈజ్ అన్నోన్. కామన్ పబ్లిక్కి వెళ్ళి ఓపెన్ ద ఫైర్, షాట్, 4 చనిపోయారు. ఇప్పుడు చర్చిలు, మసీదులు, గుడులు ఇక్కడికి ఎందుకు వెళ్తారంటే ఇదంతా ఈ అన్రెస్ట్, టెన్షను, మెంటల్ టెన్షను, ఎక్కడ చూస్తే అక్కడ కొట్లాట్లు, బూతులు, బెదిరింపులు. అసలు ఇది మనశ్శాంతి లేని వాళ్ళు చర్చిలకు వెళ్తారు, గుళ్ళకి వెళ్తారు, మసీదులకి వెళ్తారు. మరి అక్కడే సేఫ్టీ లేదు, అక్కడే కాల్పులు జరుగుతున్నాయంటే ఇంకెక్కడికి పోవాలి వీళ్ళంతా? ఎవరైనా గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, గుడికి వెళ్ళి భజన చేసేవాళ్ళు మనశ్శాంతి కోసం, ప్రశాంతంగా దేవుడి కోసం. ఒకవేళ అక్కడే దాడి జరిగితే వాళ్ళు ఇంకెక్కడికి పోతారు? అలాగే చర్చికి వెళ్ళేవాడు ప్రశాంతత కోసం చేస్తారు, అక్కడికే వచ్చి గన్నులు పట్టుకుని కాలుస్తుంటే వాళ్ళు ఆడికి పోవాలి. అలాగే మసీదుల్లో ఎక్కడ పోవాలి, అక్కడే హింసాకాండ జరుగుతుంటాయి. సో ఇది ఒక ఏం జరుగుతుంది అనేది లోకం మనకు తెలియట్లేదు. ఓకే, పీస్ఫుల్గా, కామ్గా అందరు కలిసిమెలిసి ఎలాంటి హింస లేనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిద్దామన్నా సరే ఈ లోకం జీవించనివ్వట్లేదు. నాకు ఒకటి అది అర్థమైపోయింది. ఓకే, చర్చికి వెళ్ళే ఇప్పుడు ఆ 4 చంపేశారు పాపం. వాళ్ళ చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. అంతకుముందు ఫౌండర్ చనిపోయాడని ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళంతా. ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చాడు, కాల్ చేశాడు, ఎందుకు చచ్చిపోయాడో కూడా వాళ్ళకి తెలియదు. ఎవరు ఎందుకు వచ్చి కాల్చాడో కూడా తెలియదు పాపం. టక్కన షాట్ కాల్చారు, చనిపోయాడు. సెప్టెంబర్ 7, 2025 ఇదే అమెరికాలో, ఇదే టెక్సాస్లో, ఇప్పుడు జరిగింది మిచిగాన్లో. టెక్సాస్లో మాజ్డోని వర్షిప్ సెంటర్లో ఇలాగే కాల్పులు జరిగాయి. మాజ్డోని వర్షిప్ సెంటర్ అక్కడేంటి, ఒక లేడీ పాస్టర్కి ఎగ్జిస్టింగ్ పాస్టర్కి గొడవ. ఆమె పబ్లిక్గా అతన్ని ప్రసంగం ఇచ్చేటప్పుడు నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెబుతున్నావు అని చెప్పేసి అతన్ని అవమానించిందని అతను దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతని ఫాలోవర్స్ వాళ్ళ మధ్య గొడవతో కాల్పులు దాగిపోయింది. అది మినియాపోలిస్ క్యాథలిక్ చర్చ్ ఆగస్టు 27, 2025 ఇక్కడేం జరిగింది, 23 సంవత్సరాల పిల్లోడు, 23 years old మ్యాన్, రాబిన్ వెస్ట్ మ్యాన్, వాడి పేరు రాబిన్ వెస్ట్ మ్యాన్. వాడు అదే చర్చికి పోతాడట. వాళ్ళమ్మ ఆ చర్చిలోనే పనిచేసేదట గతంలో. వాడికి పిచ్చిలేసింది, మెంటలోడ్ అయ్యిండు వాడు, క్రాక్ వచ్చింది, సైకో అయ్యాడు వాడు. సడన్గా గన్ను పెట్టుకొని వచ్చి ఆ చర్చి గ్లాస్లో నుంచి కాల్చాడు. చిన్నపిల్లలు చనిపోయారు, 2 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు చనిపోయారు, సండే స్కూల్ పిల్లలు ఆ చర్చిలో, మినియాపోలిస్ క్యాథలిక్ చర్చ్లో. అంటే వీళ్ళందరూ టెర్రరిస్టులు కాదు, పిచ్చోళ్ళు, సైకోలని, క్రాక్ అయిపోయి సైకోలు అయిపోయి గన్నులు తీసుకొచ్చి టక్కని కాల్చేస్తున్నారు అన్నట్టు అమెరికాలో జరుగుతుంది. ఇది ఒక రకమైన టెర్రరిజం. ఇది
దీస్ ఆర్ నాట్ యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్స్, సైకో టెర్రరిస్ట్. వీళ్ళంతా కాల్చి చంపేస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఇట్లాంటి మరి మన గతం రీసెంట్గా కూడా ఒక చర్చ్లో, ఆఫ్కోర్స్ అది ఆర్గనైజ్డ్ టెర్రరిజం, అది టక్కెళ్ళి 300 మందిని కాల్చి చంపేశాడు. ఓకే, అక్కడ ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ముస్లిం టెర్రరిస్టులు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక చర్చ్ మీద వచ్చి 300 మందిని మాస్ కిల్లింగ్ చేశారు. ఓకే, అవి రిలీజ్ చేసుకోవడం. సో అల్టిమేట్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, కొద్ది గొప్ప ఈ టెన్షన్లు తట్టుకోలేక, ఈ హింసను తట్టుకోలేకనే, ఈ బూతులు బెదిరింపులు మెంటల్ టెన్షన్ తట్టుకోలేకనే వీళ్ళందరూ గుడులకి, చర్చిలకి, మసీదులకి వెళ్తుంటే, అక్కడ కూడా మతం పేరుతోటి ఈ విధ్వంసం, హింస, టెన్షన్, మెంటల్ టెన్షన్, టార్చర్ పెడితే వాళ్ళకి ప్రశాంతమైన ప్లేస్ అనేది ఉండదు. ఈ దేశం మీద, భూమి మీద ప్రశాంతమైన ప్లేస్ ఉండదు. కనీసం వాటిని వదలాలి, వీళ్ళు వదలట్లేదు. ఏం చేయాలో మనకైతే తెలియదు. That's all what we can do is we can pay our condolences to these people who died in the church. Innocent people, they're innocent. Of course, motive ఏందనేది మరి FBI వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, చెప్తారు వాళ్ళు మోటివ్ ఏంటి అనేది. That's all what I want to say. Thank you. Namaskaram.